న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 1,00,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఓకే, భోలే బాబా మాయ, ఢిల్లీలో భారీ పేలుడు, ఉగ్రకుట్ర భగ్నం, ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలు, మొంతా తుఫాను నష్టం 6,384 కోట్ల రూపాయలు, తక్షణ సాయం 901 కోట్ల రూపాయలు ఇవ్వండి, కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. టూత్ బ్రష్ సురక్షితమా? ఈరోజు వార్తలను చూద్దాం. 1,00,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఓకే. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 70 అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరాలు వెల్లడించారు. అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన విధానాలను రూపొందించిన ఫలితంగా ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. భోలే బాబా మాయ, కల్తీ నెయ్యి గుట్టు వీడుతోంది. పరమ పవిత్రమైన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి యథేచ్ఛగా వాడినట్లు సిబిఐ భాగస్వామిగా ఉన్న సిట్ తేల్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో పామోలిన్ నూనెలో రసాయనాలు కలిపేసి తయారు చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక నిందితుడు అజయ్ కుమార్ సుగంధ్ను అరెస్ట్ చేసింది. సోమవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలను పొందుపరిచింది. దీని ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్లో భారీ గోల్మాల్లు జరిగాయి. సొంతంగా డైరీ ఉండి పాల సేకరణ, నెయ్యి, వెన్న తయారీలో సుదీర్ఘ అనుభవం ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ టెండర్లో పాల్గొనే అర్హత ఉంటుంది. కానీ జగన్ సర్కార్ కాలంలో ఇవేవీ పట్టించుకోలేదు. శ్రీ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఫుడ్స్తో పాటు పలు సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన భోలే బాబా ఆర్గానిక్ డైరీ కూడా ఈ జాబితాలో ఉంది. విచిత్రమేమిటంటే భోలే బాబా డైరీ ఒక్క పాలచుక్క కూడా సేకరించలేదు, వెన్న తీయలేదు. అయినా టన్నుల కొద్దీ నెయ్యిని తయారు చేసింది, టీటీడీకి సరఫరా చేసింది. అంతేకాదు, ఇదే కేసులో కుట్రదారులైన ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ తదితర సంస్థలు భోలేబాబా నుంచి వచ్చిన కల్తీ నెయ్యినే టీటీడీకి పంపించాయి. ఢిల్లీలో భారీ పేలుడు. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రకుట్ర భగ్నం. జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను ఛేదించారు. నిషేధిత జైషే మహ్మద్, అన్నార్ గజీవత్, ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సోమవారం తెలిపారు. వీరిలో 3 వైద్యులు, ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ ఉన్నారు. వారిలోనే మహిళా డాక్టర్ షాహిన్ సోమవారం లక్నోలో అరెస్ట్ కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెను వాయుమార్గంలో శ్రీనగర్కు తరలించారు. అలాగే కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని పత్రాలు, భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలతో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలి అన్న వివరాలను పెడ్లర్ల నుంచి పొందడం కోసం ఎదురు చూస్తున్నట్లు డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజమ్మిల్ విచారణలో వెల్లడించారు.
ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వైద్యులపై ఎవరికీ అనుమానం ఉండదని, పెడ్లర్లు తమను ఎంచుకున్నారని వారు వివరించారు. ఈ ప్రాంతంలో మతకల్లోలాలు, పేలుళ్లు సృష్టించాలన్న తాజా కుట్ర పాకిస్తాన్లో పొడుపోసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వైద్యులు హింసావాదం వైపు మళ్లేందుకు ఓ మసీదుకి చెందిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ కారణమని వెల్లడించాయి. అతనికి 2019 ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది జకీర్ ముసాతో సంబంధాలున్నాయని చెప్పాయి. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలు. రాష్ట్రంలో వందే మాతరం ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నవంబర్ 7 నుండి 14 వరకు, 2026 జనవరి 19 నుండి 26 వరకు, 2026 ఆగస్టు 7 నుండి 15 వరకు, 2026 నవంబర్ 1 నుండి 7 వరకు ఇలా 4 దశల్లో ఈ వేడుకల్ని జరుపుకోనున్నామని వివరించారు. ప్రతి భారతీయుడు అనునిత్యం వందే మాతర గేయాన్ని నెమరవేసుకోవాలని, ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలన్నారు. మొంతా తుఫాను నష్టం 6,384 కోట్ల రూపాయలు. తక్షణ సాయం 901 కోట్ల రూపాయలు ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. పునరావాసం, పెట్టుబడి రాయితీ, తాత్కాలిక పునరుద్ధరణ పనులకు తక్షణ సాయంగా 901.40 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరింది. మొంతా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంచాలకులు కె పొన్నుస్వామి నేతృత్వంలోని బృందం సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్లో అధికారులతో సమావేశమైంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తుఫాన్ నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టూత్ బ్రష్ సురక్షితమా? ప్రతిరోజు ఉదయాన్నే టూత్ బ్రష్తో దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అయితే దంతధావనం కోసం ఉపయోగించే టూత్ బ్రష్ శుభ్రంగానే ఉందా అన్నది కూడా గమనించుకోవాలి. టూత్ బ్రష్ను ఉపయోగించిన ప్రతిసారి పదార్థాలు, లాలాజలం, బ్యాక్టీరియాలు టూత్ బ్రష్ బ్రిసిల్స్లోకి చేరిపోతూ ఉంటాయి. కాబట్టి టూత్ బ్రష్ను తడిగానే వదిలేస్తే ఆ తేమ వాతావరణంలో ఈకోలై, స్ట్రెప్టోకోకస్, స్టాఫ్ బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు, ఫంగస్లు విస్తృతంగా వృద్ధి చెందుతాయి. అలాగే కొన్ని ఇళ్లలో బాత్రూంలోనే సింక్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు టాయిలెట్ను ఫ్లష్ చేసిన ప్రతిసారి టాయిలెట్ ఫ్లూమ్ అనే కంటికి కనిపించని బిందువులు గాల్లో కలుస్తూ ఉంటాయి. 6 అడుగుల దూరం వరకు ప్రయాణించే ఈ బిందువుల్లో విసర్జిక బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా టూత్ బ్రష్లోకి చేరిపోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టూత్ బ్రష్ తడిగా ఉన్నా, మూసిన డబ్బాల్లో, అల్మారాలో ఉంటున్నా వాటిలో మోల్డ్, ఈస్ట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవి అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు, నోటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కాబట్టి టూత్ బ్రష్ రంగు మారినా, దుర్వాసన వేస్తున్నా దాన్ని వెంటనే పారేయాలి. టూత్ బ్రష్ ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులందరి టూత్ బ్రష్లను ఒకే డబ్బాలో ఉంచకూడదు. బ్రష్ల మధ్య కనీసం అంగుళం దూరమైనా పాటించాలి. వాడిన ప్రతిసారి టూత్ బ్రష్ను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి. ప్రతి 3 నెలలకు టూత్ బ్రష్ మారుస్తూ ఉండాలి. ఫ్లష్ చేయడానికి ముందు టాయిలెట్ లిడ్ మూసేయాలి. యువీ శానిటైజర్ను ఉపయోగించాలి. లేదా అప్పుడప్పుడు టూత్ బ్రష్ బ్రిసిల్స్ మౌత్ వాష్లో నానబెడుతూ ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బీహార్లో నేడే తుదిపోరు. 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. 3.7 కోట్ల మంది ఓటర్ల చేతిలో 1,302 మంది అభ్యర్థుల భవిత. సామ్రాట్ పసిడి గురి. ఇషా బృందానికి రజితం. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో సామ్రాట్ రాణా అదరగొట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో అతడు స్వర్ణంతో మెరిశాడు. ఫైనల్లో జ్యోతి బృందం. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల కాంపౌండ్ టీం విభాగంలో జ్యోతి సురేఖ, దీప్షిక, ప్రతీక ప్రదీప్లతో కూడిన భారత బృందం ఫైనల్కు దూసుకెళ్లింది. నేటి నుంచే జపాన్ మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీపై భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్
హెచ్ఎస్ ప్రణయ్ గురిపెట్టారు. తమిళనాడుపై ఆంధ్ర విజయం. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలిట్ గ్రూప్ ఏ మ్యాచ్లో ఆంధ్ర అదరగొట్టింది. ప్రత్యర్థికి ఆధిక్యం లభించిన గొప్పగా పుంజుకున్న ఆంధ్ర అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.